సోదరుడు విజయబాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరం మనస్ఫూర్తిగా విజయబాబు గారికి తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ గా, ఐడిసి చైర్మన్ గా నియమిస్తే ఇంతకు ముందే వారు ఛార్జీ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజయబాబు గారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సోదరుడు విజయబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారో, ఈ నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టానికి ఒక మంచి పేరు తప్పకుండా తీసుకొస్తారని, తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ప్రభుత్వ పక్షాన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుపుతూ, పేదోడి ప్రభుత్వంలో ఈనాడు ఏదైతే ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువత పట్ల, బడుగు బలహీన దళిత గిరిజనుల పట్ల, రైతుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి ప్రజలకి అందిస్తూ, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే 7 లక్షల కోట్లు పైచిలకు అప్పుని ఈ కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టినా ఆ అప్పులు తీరుస్తూ 2 కళ్ళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఈనాడు చేపడుతున్న సంగతి మన అందరికీ తెలియందే కాదు. రైతులకి మొన్ననే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా సుమారు 31,000 కోట్ల రూపాయలని రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మొన్ననే 6,000 కోట్ల పైచిలకు ఇచ్చాం. మళ్ళీ ఈ నెలాఖరు లోపు 2వ విడత ఇస్తున్నాం. ఆగస్టు నెల లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు రైతన్నల్ని రాజును చేసే దాంట్లో భాగంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, దేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈనాడు పేదోడు ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతుని రాజు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గత ప్రభుత్వంలో ఏవైతే నీటిపారుదల శాఖలో ఆర్భాటంగా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప వేలాది కోట్లు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశారే తప్ప కొత్తగా తీసుకొచ్చిన ఆయకట్టు ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో రైతులకి నీరిచ్చే కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఒక్క నీటిపారుదల శాఖలోనే కాదు, ధరణి ద్వారా ఏదైతే గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పిన ప్రభుత్వం ఈనాడు భేషజాలకి పోకుండా ఆనాడు ల్యాండ్ భూ పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఏవైతే తప్పుడు నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుందో ఆ తప్పుడు నిర్ణయాలను సవరిస్తూ భేషజాలకు పోకుండా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి
భూములున్న ఆసాములకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చట్టాన్ని కూడా సవరించబోతుంది ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. ఈ ఆగస్టు నెలలోనే తప్పకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం 4,50,000 ఇళ్లు మొదటి సంవత్సరానికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుడుతుంది. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేని మాట వాస్తవం. కానీ మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఇచ్చిన మాటని, ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. మరొక్కసారి వ్యక్తిగతంగా నా తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొత్తగా ఛార్జ్ తీసుకున్న విజయబాబు గారి చైర్మన్ గారికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ఆయన ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకు నీళ్లందే విధంగా చూసి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.